వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయి. ఆయన్ను కూడా నడి రోడ్డుపై కొడతారా? ఏపీ పోలీసులను నిలదీసిన వైఎస్ జగన్. ఎర్రుపాలెం మండలాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల. జూన్ 6న యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. తెలంగాణలో కొత్త జిల్లాల వల్లే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో నడి రోడ్డుపై ముగ్గురు యువకులను పోలీసులు చితకబాదిన ఘటనపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. గంజాయి మత్తులో దాడికి ప్రయత్నించారని, వారిపై తప్పుడు కేసులు పెట్టి నడి రోడ్డుపై చితకబాదడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు ఎవరి మీద అయినా ఉండొచ్చననే ఆ వ్యవహారాన్ని కోర్టులు చూసుకుంటాయని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయని, అలానే నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి తనడం ధర్మమేనా? పోలీసుల చట్టాన్ని ఉల్లంఘిస్తారా? ఇలా చేసే నైతికత పోలీసులకు ఉందా అని ప్రశ్నించారు. భూ వివాదాలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. డిప్యూటీ సీఎంలు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో పైలట్ ప్రాజెక్టు గ్రామమైన మలుగుమాడులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులను లాంఛనంగా ప్రారంభించారు. ములుగుమాడులో భూభారతి చట్టం 2025పై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయిలో రైతులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నేటి నుండి జూన్ 20 వరకు రైతుల నుండి గ్రామాల్లో రైతు సదస్సుల ద్వారా గ్రామాల్లో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 413 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే మొదలు కానుందన్నారు. ములుగుమాడు గ్రామం బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అట్లాగే దేశ చరిత్రలో కూడా శాశ్వతంగా ఉండిపోయేటువంటి కార్యక్రమం ఇది. మరి 413 గ్రామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా
లక్ష్యాలు లేకుండానే చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇక్కడ పాలన సాగుతూనే ఉంది. ఆ 413 గ్రామాలకు సంబంధించిన సమస్యలు ప్రతి సంవత్సరం వారి భూమికి సంబంధించిన రికార్డుల కోసం వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. భూభారతి చట్టాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఈ 413 గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి రెవెన్యూ శాఖ వాచ్యులు 413 గ్రామాల సర్వే చేపించి వాటన్నిటికి కూడా మిగతా గ్రామాల్లాగా సర్వేతో సంపూర్ణంగా ఉండేటువంటి బౌండరీస్ అన్నిటినీ ఫిక్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికారు వారు. అందులో భాగంగా మొట్టమొదటి గ్రామంగా పైలట్ ప్రాజెక్టుగా మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీ అందరి తరఫున ముందుగా నేను వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని చెప్పి పిలవగానే మనందరి మీద ప్రేమతో ఇక్కడ విచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు గారికి కూడా నేను మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది అతిథులకి మనం స్వాగతం పలుకుతూ వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రులు ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో భూమికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ చట్టం ఎంత చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి. ఇప్పటి వరకు మనం ప్రధానంగా చట్టాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత సరే రాకముందు 1950s నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి భూమి కానీ భూమిపైన హక్కులు కానీ మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి చట్టం 1950s వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్. అది కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి బోరుగల రామకృష్ణారావు గారు, బొందుగల నరసింహరావు గారు రెవెన్యూ శాఖ మంత్రులుగా ఉండి ఈ ప్రాంత రైతాంగానికి మొట్టమొదటిసారి భూమిపైన హక్కులు కల్పించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకి భూమిపైన ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాన్ని తీసుకొచ్చారు. అది ఒక ప్రధానమైనటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఆ తర్వాత 1971లో వచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్, అది కూడా ఒక చారిత్ర ఆర్ఓఆర్ రెవెన్యూ రైట్స్ ఆఫ్ రికార్డ్స్. రాష్ట్ర ప్రభుత్వం మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన ఇవ్వాలని, ప్రజలు ఏది కోరుకుంటే ఆ రకమైన పరిపాలన ఇవ్వాలే తప్ప ప్రభుత్వం ఏదో అనుకొని అనుకున్న దాన్ని ప్రజల మీద రుద్దొద్దని, ఏ ధరణితో సామాన్య ప్రజల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.5-6 సంవత్సరాలు ఆనాడు ఇబ్బంది పడ్డారో ఆ రైతన్నలకి, ఆ భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఒక అద్భుతమైన చట్టం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు తిరిగి దేశానికే ఒక మాణిక్యం లాంటి మణిమాణిక్యం లాంటి భూభారతి 2025 చట్టాన్ని ప్రజలకి పోయిన నెల 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రుల అంతరం మీకు అంకితం చేసిన సంగతి మీకు తెలియంది కాదు. నిజంగా ఆ చట్టం ఏర్పడటంతోనే ఒకేసారి రాష్ట్రం అంతా కూడా అమల్లోకి తేవచ్చు, ఆ అవకాశం ఉంది. కానీ ఒక చట్టాన్ని అమలుపరిచేటప్పుడు, ఒక చట్టాన్ని సామాన్య ప్రజలకి అందించేటప్పుడు ఆ చట్టాల్లో ఉన్న ఫలితాలు ఎలా వస్తాయో విశ్లేషించాలి అని మన ప్రజా ప్రభుత్వం
మొదట విడత రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలు పైలట్గా తీసుకున్నాం. రెండో విడతలో 28 జిల్లాలలో మళ్ళీ 28 మండలం రెండో విడత తీసుకున్నాం. మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు అంటే నిన్న సెలవు ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ అధికారులే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము మీ ఇంటికే వస్తారు, మీ రెవెన్యూ గ్రామాలకే వస్తారు. ఏ ఆఫీసు చుట్టూ ఎవరు వెళ్ళనవసరం లేదు. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి వినూత్నమైనటువంటి శాశ్వత పరిష్కారం కోసం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు ఏ సదస్సు పెట్టినా, ఏ ప్రజా విజ్ఞప్తులు దినం పెట్టినా, ఎన్ని రచ్చబండలు చేసినా పరిష్కారం కాని ఏదన్నా ఒక అంశం ఉంటే అది రెవెన్యూ అంశం, భూమి సమస్యలు తప్ప ఇంకొకటి లేదు. నేను కూడా మీ అందరి దయ వల్ల 40 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. అంతకుముందు రైతుగా కరణం గారి దగ్గరికి పుస్తకం పట్టుకెళ్తే కరెక్ట్గా మనకున్న భూములు రాసి రకం తీసుకునేవాడు. అప్పుడు నాకు పెద్ద తేడాలు కనపడలా. ఇందాక పెద్ద ఒక ఆయన చెప్పాడు, ప్రతి ఊళ్ళో కూడా మిట్టల గారి దగ్గర కూడా లెక్క ఉంది. ఊరికి 200-300 ఎకరాలు కాదు, ఒక సర్వే నెంబర్లో 1000 ఎకరాలు ఉంటే 2000 ఎకరాలకి పాస్బుక్లు ఉన్నాయి. ఆ పాస్బుక్ల వల్ల బట్టి గారి మీద భారం పడుతుంది. ఆ పాస్బుక్లన్నిటికీ రైతు భరోసా ఇయ్యమని మేము దెబ్బలాడుతున్నాం. అసలైనోడికి రావట్లేదు, దొంగ పాస్బుక్ ఓడికి వెళ్తుంది. అది మిట్టల్ గారు, అదేవిధంగా బుద్ధప్రకాష్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం, శాశ్వతంగా తెలంగాణ రైతులు ఊపిరి పీల్చుకునేటటువంటి కార్యక్రమం ఇది. ఎంత భూమి ఉన్నా కూడా పాస్బుక్లోనో లేకపోతే ఏదో తప్పు ఉండటం వలన ఆర్ఎం గారు చెప్పినట్లుగా నిద్రలేని రాత్రులు చాలామంది రైతులు ఈ భూమి విలువలు పెరిగిపోవటం మూలాన చెరువులన్నీ ఆక్రమించుకుంటున్నాం, పాత డొంకలన్నీ ఆక్రమించుకుంటున్నాం, రహదారులు ఆక్రమించుకుంటున్నాం. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా ఇంట్లో ఆడబిడ్డలకి ఆయనకి కూడా గొడవ, అన్నదమ్ములకి గొడవ, తలకాయలు పగలగొట్టుకున్నా, మర్డర్లు చేసుకున్నా ఆ గజం భూమి కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్నన్నింటినీ పరిష్కారం చేయాలని ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అందరం కూర్చొని ఈ యొక్క ధరణిని మార్చి, ఎన్నికల ముందు కూడా చెప్పాం, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దల పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారంగా వేశాం. జూన్ 6వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తురకపల్లి మండలం వాసాలమరి గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 6న ముఖ్యమంత్రి యాదాద్రి జిల్లాకు విచ్చేస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. అందరు జనాన్ని పిలిచినాము, పత్రాలు ఇస్తాం. బాబు కొద్దిగా పద్ధతి అమ్మా, నార్మల్గా చేస్తుంది. ఈ స్టోరీ కోసం హెలిప్యాడ్ నుంచి ఇక్కడ దాకా వస్తారు బండి, వచ్చినాక అక్కడ దిగుతారు. దిగినాక లెఫ్ట్ సైడ్ ఇవి ఉంటాయి వరుసగా. మనం ఇప్పుడు వరకు 6 డిపార్ట్మెంట్ వచ్చినాయి, అన్ని శిలాఫలకాలు ఉంటాయి. ఈ 6 కూడా ఇక్కడ అన్ని కూడా మనం మళ్ళీ ఆటోమేటిక్ పెడతాము స్విచ్. ఒక్కగానే అంతా కూడా ఒకేసారి ఇక్కడనే ఇది అయిన తర్వాత చేసుకొని సారు ఇక్కడ నుంచి ఈ థర్డ్ హ్యాంగర్ డాష్
జగిత్యాల జిల్లా బెట్పల్లి పట్టణంలోని 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బెట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణతోనే పోరాడి సాధించుకున్న రాష్ట్రం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుందని సిడిఎస్ సివిల్ జడ్జి డి నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వల్లే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని, కొత్త జిల్లాల వల్లే జిల్లా కేంద్రాలతో పాటు డివిజన్ కేంద్రాల్లోనూ కొత్త కోర్టులను ఏర్పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాసునూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తొగిటి రాజశేఖర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్ అబ్దుల్ హఫీజ్, న్యాయవాదులు రాజ్ అహ్మద్, జిల్లా వెంకటేశ్వర్లు, సోమ భూమేశ్వర్, ఏలేటి నరేందర్ రెడ్డి, ఏలేటి రామరెడ్డి, బద్దం లక్ష్మారెడ్డి, కట్ట నర్సాగౌడ్, వజ్జుల శ్రీనివాస్, తెడ్డు ఆనంద్, రాంపల్లి జగన్, జేడి సుధాకర్, కాజీపేట శ్రవంతి, గజ్జలి రామ్దాస్. మన న్యాయవాదులు రెండో స్టెప్ విద్యార్థులు. న్యాయవాదులు విద్యార్థుల యొక్క వీర త్యాగాలకి ఫలితంగా ఈ రోజున మనకి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం జరిగింది. ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే, మెట్టుపల్లి నుంచి వెళ్ళిన గ్రామ పంచాయతీ తీర్మానము, మండల పరిషత్ తీర్మానము దేశ స్థాయిలో అమలయ్యి అక్కడ డిస్కస్ చేసి ఆ ఎజెండా ఐటెంలో మన తీర్మానాన్ని పెట్టి, అంటే ఏదన్నా మొదలవడానికి ఒక మైల్ స్టోన్ అనేది జరగాలి. అది మన మెట్టుపల్లి నుంచి జరిగిందనేది ప్రతి ఒక్కరికి, మెట్టుపల్లికి సంబంధించిన ప్రతి ఒక్క న్యాయవాదికి, ప్రతి ఒక్క ప్రజానీకానికి ఈ విధంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఏదన్నా ఉద్యమం జరగాలన్నా, ఏదన్నా మంచి జరగాలన్నా ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి. ముందుకు వచ్చి వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఆ పని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ది డే దాని రిజల్ట్స్ మనకు వస్తాయి. అదేవిధంగా మనకి జూన్ 2వ తారీఖున రాష్ట్రం అవతరించింది. ఈ రోజుకి దాదాపు 11 సంవత్సరాల పాటు మనము ప్రత్యేకంగా పాలించుకుంటున్నాము. కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు భయపెట్టారు, ఏమో రావు, ఏమో కాదు, ఇదంతా కాదు, కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, ఇట్లా అని అనుకున్నాము. ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వస్తున్నాము. అది రాష్ట్రానికి సంబంధించిన విధానం నిర్ణయం అయితే, మన జ్యుడిషియరీలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా జిల్లాలు జ్యుడిషియరీ డిస్ట్రిక్ట్లు ఏర్పడడం, చిన్న జిల్లాలుగా మన జ్యుడిషియరీని విస్తరించడం జరిగింది. అందులో భాగంగా మన జగిత్యాలకి జిల్లా కోర్టు రావడము, జిల్లా కోర్టు నుంచి మనం అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జిల్లా కోర్టు మనకి కరీంనగర్లో ఉండేది. జగిత్యాలలో 2వ అదనపు జిల్లా జడ్జి గారు ఉండేవారు. అట్లా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి మనకి ఇక్కడ జగిత్యాలలో ఏర్పడము. అదేవిధంగా అందులో భాగంగా మనకి డీసెంట్రలైజేషన్ అవుతూ మన మెట్పల్లిలో కూడా సబ్ కోర్టు రావడము, ఇంకా ఉన్నత స్థాయికి ప్రమాణాలతో కోర్టు భవనాలు, కోర్టు ఎస్టాబ్లిష్మెంట్స్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా మన ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఘనతగానే మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రతి ఒక్కరికి అంటే మనము ఫస్ట్ నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాంట్లో నియామకాలు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ మనం పాజిటివ్ వేలో థింక్ చేస్తూ మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి ప్రదంలో నడపడానికి మన వంతు సహకారం ఏదైనా ఉంటే అందించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంగళవారం రోజున ఏకే ప్యాలెస్ లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావులతో కలిసి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఒక పండుగ వాతావరణంలో పారదర్శకంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. రేకులపై కప్పు లేని వారు నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటూ 5 లక్షల సహాయం లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ముందుగా బేస్మెంట్ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ₹1,00,000 వారి ఖాతాలో జమ చేస్తుందన్నారు. లబ్ధిదారులకు ఏ ఇబ్బంది లేకుండా, ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతుందన్నారు. ప్రతి పేదవారికి ఇండ్లు ఇవ్వాలనే ఆశతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ధనిక రాష్ట్రంలో పేద ప్రజల ఇబ్బందులు చూసి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. చాలా సంతోషం. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఈ విధంగా ఇవ్వాలనే ఆశ
ఆశతోటే ఈరోజు మన ప్రభుత్వం రావాలి, ఇట్లా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి అనే ఆశ ఆ రోజు ఉండే. ఆశ ఈరోజు నెరవేరుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పోరాటం చేసినాం. ఓ ధనిక రాష్ట్రం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు సరే ఇందిరమ్మ ఇల్లు కాదు, వాళ్ళు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ నిచ్చిండ్రా అంటే ఏ మండలంలో ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా ఇవ్వలే. వానలు చెడ్డపడ్డ వానలు పడ్డప్పుడు, వడగండ్ల వానలు పడ్డప్పుడు, ఇంటి మీద కప్పులు లేచిపోయినప్పుడు, రేకులు లేచిపోయినప్పుడు, తాటిపత్రి కప్పుకొని బతుకుతున్న పేద ప్రజలను చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక ధనిక రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితుల బతకాల్సిన కర్మ మనకేం దాపరిచ్చిందని చెప్పి నాడు నిజంగా చాలా బాధపడ్డాను. ఒలిగొండ మండలంలో అటు పక్కకు మిగతా దగ్గరలో కూడా గాలివానలు వచ్చినప్పుడు రేకులు, పెంకుటిళ్ళు, తాటిపత్రులు కొట్టుకపోయినప్పుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇబ్బంది పడ్డ ఆ కుటుంబాలను పరామర్శించినము. వాళ్ళకు 20,000, 30,000, 50,000 మన వంతు సాయంగా చేసిన మనం. రేకులు కప్పుకోండి, కనీస అవసరాలు తీర్చుకుందాం, మన ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ పాలన మళ్ళా వస్తాయని చెప్పి నాడే చెప్పిన. ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామంటే ఇది నిజంగా చాలా సంతోషం. దీనికోసమే మనం పోరాటం చేసినాం, దీనికోసమే ఒక మార్పు కోరుకున్నాం. ఆ మార్పులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు మరి ప్రొసీడింగ్స్, ఆ పత్రాలే కదండి, శాంక్షన్ ఆర్డర్స్ అంటారు, ఆ ధృవీకరణ పత్రం ఈరోజు మీకు ఇవ్వడానికి భువనగిరి మండల్ టౌన్ కు సంబంధించి మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయి, ఆయన్ను కూడా నడి రోడ్డుపై కొడతారా? ఏపీ పోలీసులను నిలదీసిన వైఎస్ జగన్. ఎర్రుపాలెం మండలాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల. జూన్ 6న యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. తెలంగాణలో కొత్త జిల్లాల వల్లే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.